10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞల ద్వారా దేవుడు ఇశ్రాయేలు వారికి తన నిబంధనను జ్ఞాపకంగా ఇచ్చినప్పుడు వాటిని వారు ఏం చేశారంటే త్రోసివేశారు. ఏదైతే నరహత్య చేయొద్దు అని అన్నాడో నరహత్య చేయడం ప్రారంభించారు. ఏదైతే తల్లిదండ్రులు హింసించవద్దు, వారిని ఇబ్బంది పెట్టవద్దు అని అన్నాడో అదే చేస్తున్నారు. నీ పొరుగువానిది ఏదైనా ఆశించొద్దు అని అన్నాడో అదే చేశారు. ఎక్కడైతే దొంగిలించవద్దు అన్నారో అదే చేశారు. అంటే ఇవ్వబడినటువంటి నిబంధన ఏంటి అంటే 10 కమాండ్మెంట్స్ ఏమిటి అంటే 10 ఆజ్ఞలు ఏమిటి అంటే లోబడడం, దేవునికి లోబడడం. నీ దేవుడైన యెహోవాను నేనే అని అన్నాడు. అయినప్పటికీ కూడా ఆ మాటకు లోబడకుండా వారు ఏమైపోయారంటే తప్పిపోయారు. ఇదిగో నేను మీ కొరకు ఒక న్యాయాధిపతిని పంపిస్తున్నాను, ఒక ప్రవక్తను పంపిస్తున్నాను, వారి మాట అయినా మీరు వినండి అన్నప్పుడు కూడా వారు విననొల్లని ప్రజలు, ప్రేమించలేని ప్రజలు, ప్రేమకు లోబడలేని ప్రజలు, ప్రేమను చెవి చూడలేని ప్రజలు. అందుకే దేవుని యొక్క ఉనికి కోల్పోయారు.